ఒక బానిస తవ్విన బంగారాన్ని గార్డుకి ఇచ్చి ఫుడ్ తీసుకుంటాడు. కాని తిరిగి వెళ్తుండగా ఒక పెద్ద దొంగని ఈకొంటాడు. వెంటనే ఆ దొంగ అతడికి చెంపదెబ్బ కొట్టి నేలకేసి పడేస్తాడు. ఫుడ్ కూడా లాక్కుంటాడు. ఇంకో బానిస దొంగ నిద్రలో ఉన్నప్పుడు బంగారంతో డ్రింక్ కొనుగోలు చేస్తాడు. కాని అప్పుడు దొంగ ఒక్కసారిగా లేచి అతడి మెడను బిగించి చంపేస్తాడు. గార్డులు చూస్తూ నవ్వుతారు. చచ్చాడా కదా అని గుండెల్లో కత్తితో పొడుస్తారు. తర్వాత ఓ బానిస బయటకు పరుగెత్తే ప్రయత్నం చేస్తాడు. కాని గార్డులు కాల్చి చంపేస్తారు. అప్పుడే ఒక బానిస దొంగకి లెగ్ మటన్ ఇస్తాడు. దొంగ తినుతుండగా మిగతా బానిసలు కలిసి అతడిని కట్టేసి మటన్ ఎముకను గొంతులోకి తోస్తారు. చివరికి అతడిని చంపేస్తారు. ఆ శవాన్ని గార్డులు తీసుకెళ్తారు. కాని వాళ్లకు తెలియదు నిజానికి దొంగ శరీరంలో ఒక బానిస దాక్కున్నాడని. రాత్రి ఆ శవం కదిలింది. బానిస బయటకు వచ్చి గార్డులను చంపి సెల్ తలుపు తెరిచి తన స్నేహితులను పిలిచి అందరూ కలిసి బయటకి పారిపోయారు.